హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టారు కానీ నేతలైతే కలవటం లేదు, కలవలేకపోతున్నారు. ఒక పార్టీ నేత ఇంకొక పార్టీ నేతకి పడటం లేదు. తెలుగుదేశం జనసేన పరిస్థితి అయినా అంతే, బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ ముగ్గురు మధ్య కూడా ఒకరంటే ఒకరిని పొసగనటువంటి పరిస్థితి ఉంది. సీట్ల మధ్య ఇంకా పంచాయతీ తేలటం లేదు. ఇప్పుడు జనసేనకు సంబంధించి 21 సీట్లు ఇస్తే అది 24 అయితే 21 తగ్గించారు దాన్ని. ఇప్పుడు అవనగడ్డ సీట్ని తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నేతకి జనసేనలో టికెట్ ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది అసలుకే ఇప్పుడు జనసేన వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. 40 సీట్లు 50 సీట్లు కావాలని కోరుకుంటే 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ అన్నారు. తీరా వచ్చేసరికల్లా ఒక పార్లమెంట్ తగ్గింది, 2 పార్లమెంట్లు అయినాయి. ఆ 24 సీట్లు కాస్తే 21. ఇప్పుడు ఆ 21లో కూడా ఇప్పుడు మొన్న ఎట్లా అయితే భీమవరంలో పులివర్తి వీరాంజనేయులు రామాంజనేయులు ఆయన తీసుకొచ్చి తెలుగుదేశం అతన్ని జనసేన తరపున, అదేవిధంగా ఆరుని శ్రీనివాసులు తిరుపతిలో ఈ విధంగా బయట వ్యక్తులకి అందరికీ తీసుకొచ్చి ఇవ్వటం అనేటువంటిది పెద్ద రాద్ధాంతం జరుగుతున్నటువంటిది. జన సైనికుల్లో తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తమవుతుంది. జనసేన ఓట్లు తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగా తెలుగుదేశంలో కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి, మామూలుగా లేవు. తెలుగుదేశం పార్టీలో కూడా మొన్న జరిగినటువంటి ఏదైతే అనంతపురం అర్బన్కి సంబంధించినటువంటి విషయంలో ప్రభాకర్ చౌదరి ఈ సీట్ ఇవ్వలేదు అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి. అక్కడ మొత్తం ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం తగలబెట్టినటువంటి విషయం తెలిసిందే. ఇంకా ఈ కూటమిలో ఈ కుంపట్లో చల్లారటం లేదు, ఆగ్రహ జ్వాలలో రగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగ్గేపేటలో గత ఎన్నికలు ఓడిపోయినటువంటి శ్రీరామ్ తాతయ్యకి టికెట్ ఇవ్వటం మీద మాజీ మంత్రి నెట్టెం రఘురాం, తర్వాత బీఆర్కే ఛానల్ న్యూస్ ఛానల్ యజమాని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఈ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40,000 ఓటు మేరకున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి ఇక్కడ 4 పర్యాయాల నుంచి టికెట్ ఇవ్వటం లేదు, మేము ఎందుకు పనిచేయాలనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీలోనే కమ్మ సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాడేరు అసెంబ్లీ టికెట్ కిల్లి రమేష్ నాయుడికి కేటాయించడం మీద కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది. జీసీసీ మాజీ చైర్మన్ ఎంవిఎస్ ప్రసాద్కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరులో తీవ్రమైనటువంటి ఆందోళనలు మొన్న ఆదివారం రోజున జెండాలు పట్టుకొని, తెలుగుదేశం జెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. 2 దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్నటువంటి ప్రసాద్కి అన్యాయం జరిగింది అనేటువంటి దాని మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఆయనకి సీట్ ఇవ్వాల్సిందే, ప్రసాద్కి ఈ సీటు మార్చాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం వాళ్ళే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అనంతపురం అయితే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అయితే మాత్రం గట్టిగా ఎదురు తిరుగుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తామనేటువంటి విధంగా కూడా వాడు రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ ఎంపికని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 5 ఏళ్ల పాటు మేము పనిచేస్తే ఇప్పుడు ఎవరినో మమ్మల్ని చేసుకొచ్చి మమ్మల్ని ఇది చేస్తారండి అనేది అని నేను అంటున్నారు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష దేవిని ఆయన తక్షణం మార్చాలనేటువంటి దాని మీద రాజవొమ్మంగి మండలంలో పంచాయతీ సంబంధించినటువంటి టీడీపీ నేతలందరూ కూడా సమావేశమై మేము రాజీనామా చేస్తాం పార్టీకి, లేదంటే అభ్యర్థిని మార్చుకుంటే అనేటువంటి వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సంబంధించినటువంటి తంగిరాల సౌమ్య విషయంలో కూడా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏర్లపాడు మండలం పెద్దాపురం గ్రామానికి వెళ్ళినటువంటి సందర్భంలో మన పల్లెకు మన సౌమ్య కార్యక్రమం ముగించుకొని వస్తుంటే ఆవిడ కారుకు అడ్డం పడి తీవ్రంగా కారును అడ్డగించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది పార్టీలోనే తెలుగుదేశం వాళ్ళే. అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ టీడీపీ టికెట్ గుమ్మనూరు జయరాం ఈ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడని ఆ మంత్రి మీదే తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నారా లోకేష్ కూడా యువగళం వెళ్ళినప్పుడు తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు చేశాడు రాకాద్దల సభల్లో నాటి.
మరి గుమ్మనూరు జయరాం రాంగంలోనే ఎట్లా ఇస్తారు టికెట్ మీరు అనేటువంటి దాని మీద నియోజకవర్గ ఇన్ఛార్జి జితేంద్ర గౌడు అతనికి అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చల్లారేటువంటి పరిస్థితి కనపడటం లేదు. గుంతకల్లు సమ్మినటువంటి దాని మీద దాంట్లో ఏం చేశారు, పునరాలోచన చేయకపోతే మాత్రం సీటు విషయంలో ఎట్టి పరిస్థితిలో కూడా మేము పార్టీలో ఉండేది లేదు అనేటువంటి విధంగా వాళ్ళు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ తెలుగుదేశం మధ్య ఘర్షణలు ప్రజాగళం సభ సందర్భంగా, అదేవిధంగా మిగతా అన్ని చోట్ల ఇదే పరిస్థితులు ఉన్నాయి. అరకు ఎంపీ సంబంధించినటువంటి కొత్తపల్లి గీత విషయంలో కూడా అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి మీద నిమ్మక జయరాం వాళ్ళు బీజేపీలో కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు. అని ఇప్పుడు జనసేనలో నిరసనలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పోతిన మహేష్ ఏదో సమస్య పోయిందని అంటున్నారు విజయవాడలో. మరి అదేవిధంగా తిరుపతి అరుణ శ్రీనివాసుల విషయంలో కూడా ఏమి సమస్య పోయినట్టు కనపడటం. తెలుగుదేశం పార్టీలో కూడా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు జనసేన వాళ్ళ మధ్య కొంత అంతరం, మా వాళ్ళని పట్టించుకోవట్లేదు అసలుకి ప్రచారంలో. అసలు ముగ్గురు కలిసి ముందుకెళ్తే కదా, ప్రజల ముందుకెళ్తే కదా, ముగ్గురు కలిసి వీళ్ళని ఒక ఓటు ఇంకొక పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ముగ్గురే కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఈ విధమైనటువంటి ఇబ్బంది ఇట్లా గొట్టిపాటి రవికుమార్ కానీ చాలా చోట్ల తెలుగుదేశం జనసేన మధ్య పొసుకుతున్నటువంటి పరిస్థితి కనపడటం వల్ల